భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, వివాహ సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. గురూజీ కుమారస్వామి. ఫోన్ నంబర్ 9985520079. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. కర్కాటక రాశి జాతకులు జూలై మాసంలో 2వ తేదీ అనగా బుధవారం తిథి. ఈ రోజున తెల్లవారితే జరిగేది ఇదే. 1కి 2 సార్లు వీడియో చూడండి. ఏం జరగబోతుందో మీకే అంతా బోధపడుతుంది. తెల్లవారగానే మీ యొక్క జీవితంలో ఈ మార్పు కలగడానికి కారణం ఇదంతా భగవంతుని యొక్క అనుగ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఏం జరగబోతుంది? భగవంతుని అనుగ్రహమా, పరీక్ష సమయమా ఈ రోజున అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి దైవ భక్తి అధికంగా ఉంటుంది. అందం, అభినయంతో పాటు తెలివితేటలు, ఆకర్షణ స్వభావం ఉంటుంది. ప్రజా ఆకర్షణ స్వభావంతో పాటుగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, దక్షత ఉంటుంది. సమయ పాలనకు అలాగే ధనానికి విలువనిస్తుంటారు. క్రమశిక్షణకు విలువనిస్తారు. ముఖ్యంగా చూస్తే ఈ రాశి వారికి ఎదుటి వారికి సహాయపడే గుణంతో పాటుగా వీరి యొక్క స్నేహితులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు వీరు ఎంతగానో చేదోడు వాదోడుగా ఉంటారు. ప్రతి పనిలో కూడా సహాయాన్ని అందిస్తుంటారు. ముఖ్యంగా చూస్తే ఈ రాశి వారికి ఈ రోజున తెల్లవారితే ఒక సంఘటన జరగబోతుంది. ఈ యొక్క రాశి వారు అతి ముఖ్యమైన పనుల నిమిత్తం వీరైతే కనుక బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఇప్పుడు గోచరిస్తున్నాయి. ఒక వ్యక్తి ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మీరైతే కనుక ఒక ముఖ్యమైన సంఘటన గూర్చిన సమాచారం వింటారు. ఇక ఆ తర్వాత వీరైతే కనుక కాస్త కూడా విరామం లేకుండా పని చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. రోజంతా కూడా వీరైతే బిజీగా ఉంటారు. దీనికి సంబంధించి పని ఒత్తిడి, అలసటకు గురి అవుతారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి విసుగు, విరామం లేనటువంటి పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. వీరైతే నిర్విరామంగా ఇక ఏ పని పెట్టుకోకుండా ఒకటే పని మీద ధ్యాస పెట్టాల్సిన పరిస్థితుల కారణంగా అలసటికి గురి అవుతూ ఉంటారు. ఒత్తిడికి లోనవుతారు. ఇటువంటి పరిస్థితులు వీరికి ఎదురు కావడానికి ఒక వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేదా వీరి యొక్క ఆత్మీయులు కావచ్చు, దగ్గర బంధువులకు సంబంధించిన విషయాలు వీరికి తెలియడం కారణంగా వీరైతే కనుక ముఖ్యమైన పని నిమిత్తం ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఇక వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలత అనేది దక్కుతుంది. అలాగే పట్టిందల్లా బంగారం అయ్యే పరిస్థితులు ఎదురు వస్తున్నాయి. వ్యాపార పరంగా కూడా నూతనమైన మార్పులు చేసి శుభ పరిస్థితులు వీరు గోచరించేలా చేసుకుంటారు. వ్యాపారంలో పోటీతత్వం నెలకొని ఉన్నా మీకు అడ్డు వచ్చే విధంగా ఎవరి యొక్క పన్నాగాలు, కుయుక్తులు పారవని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క రాశివారు నిత్యము శివారాధన చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించండి. మరిన్ని మేలుకర శుభ ఫలితాలు దక్కుతాయి.